హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు వర్మోర్ బ్లాగ్. ఈ రోజు అయితే మనం DJI గింబల్ ఒకటి కొనబోతున్నాం, అట్ ద సేమ్ టైం మినీ మైక్ ఒకటి కొనబోతున్నాము. ఈ వీడియో మొత్తం దాని రివ్యూ అండ్ అన్బాక్సింగ్ వీడియో. మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చింటే డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు వినయ్ ఇన్ ట్రబుల్. ఇప్పుడైతే ఆఫీస్కి వచ్చాను, ఆఫీస్ బయటే ఉన్నాను. ఆఫీస్ అయిపోతానే 6కి అయిపోయింది ఆఫీస్, 20 మైల్స్ అవే, అంటే 6:30 కల్లా అక్కడ రీచ్ అయిపోతాము. మొత్తం $210 ఎంతో పడింది. అన్బాక్స్ చేసి రివ్యూ చేసి ఎలా ఉందో చెప్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బాయ్. ఇప్పుడే ఆఫీస్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి ఒక్కసారి రెస్ట్ అట్టా తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ స్టార్ట్ అయిపోదాము. టైం 5:30 అవుతుంది. ఎలాగో 6:30కి మనం పికప్ పెట్టుకుంది, సో నో ప్రాబ్లం. బాయ్. అసలు ఈ గింబెలు మైక్ కొనడానికి రీజన్ ఏంటి అని అంటే, చేత్తో పట్టుకొని వీడియో తీస్తుంటే షేక్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తూ ఉంది కొన్నిసార్లు. సో అదే మొబైల్ 8 ఏంటంటే ట్రాకింగ్ కూడా ఉందన్నమాట. మనం ఆడ పెట్టి మనం ఏ పని చేసుకున్నా కూడా ఆటోమేటికల్లీ మనం ఎటు టర్న్ అయితే అదే ట్రాక్ చేస్తుంది అంట. అన్ని చూశాను, రివ్యూస్ చాలా చూశాను, చాలా మంచిగా ఉంది. అందుకైతే ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా. ఆన్ ది వేలో కార్ వాష్ అయితే ఉంది, కార్ వాష్ చేసుకుందాం. ఎలాగో సబ్స్క్రిప్షన్ ఉందన్నమాట, ఫ్రీయే, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అది చేసేసుకొని వావాలో పాపకి ఏదో కాఫీ కావాలంట, కాఫీ తీసేసుకొని మనం అట్లా వెళ్ళిపోవడమే. చూపిస్తాను. వచ్చాను ఆటోమేటికల్లీ కంప్లీటింగ్ గేట్ కూడా ఓపెన్. నా నెంబర్ ఆల్రెడీ ఫీడ్ అయిపోయింది. బెస్ట్ బైలోకి వచ్చేదాము. ఆర్డర్ పికప్ చేసేసుకోవడమే. మనం ఆల్రెడీ ఆర్డర్ చేసేసాం, పేమెంట్ కూడా అయిపోయింది, మొత్తం అయిపోయింది. పిక్ చేసేసుకొని వెళ్ళిపోదాము. దట్స్ ఆల్. And here we got DJI Osmo Mobile 8 and DJI Mini Mic. బయటికి వెళ్ళి అన్బాక్స్ చేద్దాము. ఇక్కడ వాళ్ళు వింతగా చూస్తున్నారు, నా వల్ల కావట్లేదు. బయటికి వెళ్ళి చేద్దాం. DJI Mic Mini, DJI Osmo Mobile 8. ఫస్ట్ మైక్ అన్బాక్స్ చేద్దాము. ఇప్పుడే రెస్టారెంట్కి వచ్చాము. ఏదో గైడ్ లైన్స్. DJI ఫేక్ కాదు, జెన్యూన్. బ్యాగు, చార్జరు, డబ్బా ఏం కాకుండా ఇది ఏంది ఇంత లెవెల్ ప్యాకింగ్ చేశారు. ఈ డబ్బా ఆడమ్మా, ఈ డబ్బా నాది. నా చేతులు ఎందుకు షివరింగ్ అవుతున్నాయి? స్టిక్కర్ దీన్ని పెట్టేసాం. ఇదే మైక్, ఇదేమో రిసీవరు. ఈ ఫోన్కి ఎట్లా పెట్టాలో తెలియదు, చూద్దాం, తర్వాత చూద్దాం. ఇవన్నీ ఇదే రిసీవర్. ఇది ఫోన్కి పెట్టేసేసి అయిపోతుంది.
ఇదిగోండి, దీనికి ఇది కూడా ఇచ్చాడు మ్యాగ్నెట్. వామ్మో, ఇంత స్ట్రాంగ్ ఉంది ప్రియా. అసలు చూడు, అసలు ఇది అది లోపల వెరీ నైస్. ఓకే, చాలా గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంత గట్టిగా ఉన్నాయండి. దీన్ని చూపించు. మాన్యువల్ ఆటోపెట్లు ఇది పక్కన పెట్టేద్దాం. పెట్టేసి ఈ లోపల ఫుడ్ వచ్చేసింది అన్బాక్స్ చేసే లోపల. అయ్యా, ఇదేం ఇంత గట్టి. భలే ఉంది. సో ఇదైతే ఇది. దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో నాకు తెలీదు. మాన్యువల్ అంతా చూసి ఇంటికి వెళ్ళి తినేసేసి మంచి వీడియో చేస్తాను. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని స్పెసిఫికేషన్ ఏంటి, నేను మొబైల్ 8 కొనడానికి రీజన్ ఏంటి, మినీ మైక్ తీసుకోవడానికి రీజన్ ఏంటి, క్లియర్గా చెప్తాను. ఇది మాత్రము వెరీ అడ్వాన్స్డ్, ఇది చాలా అడ్వాన్స్డ్. ఇది ఏదైతే ఉందో ఇది ట్రాకర్ అనమాట. మైక్ కూడా కనెక్ట్ అవుతుంది ఆటోమేటికల్లీ. చాలా DJI నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ అనమాట ఇది. లెట్స్ సీ హౌ ఇట్ వుడ్ బి. ఇండియా కరీంనగర్ ఫ్రైడ్ వింగ్స్ రుమాల్ రోటీ వచ్చింది. థ్యాంక్ యూ బ్రో. దిస్ ఈస్ ది ఫేమస్ హైదరాబాదీ రుమాలి రోటీ. ఇప్పుడు మనం ఉంది తెలంగాణ స్పైస్ కిచెన్లో. అదిరిపోతాయి ఫుడ్ ఇక్కడ. పుల్కా ఉన్నట్టుంది, రుమాల్ రోటీ అంటే ఇందిరా లఫుట్ అనమాట. ఇదే ఫ్రైడ్ వింగ్స్. చియర్స్. సూపర్. సూపర్ ప్రాసెస్. లెట్స్ ట్రై బిర్యానీ. స్టమక్ ఫుల్ అయిపోయింది, సో ఎక్కువ తినాలనుకోవట్లేదు. ఒక చికెన్ ముక్క వేసుకుందాము టేస్ట్ కోసం. ఎలా ఉందో చెప్తాను. యా, దట్ ఈస్ గుడ్. తెలంగాణ స్పైస్ కిచెన్లో ఫుడ్ చాలా బాగుంటుంది. ఇది మన వ్యాన్గార్డ్ ఎంప్లాయీసే పెట్టారు. ఇందాక కరీంనగర్ ఫ్రైడ్ వింగ్స్ ట్రై చేసాము, క్రేజీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం రుమాలి రోటీ ట్రై చేసాము, అది కూడా బాగుంది. బిర్యానీ కూడా బాగుంటుందని నాకు తెలుసు, మళ్ళీ ట్రై చేస్తున్నాను. అంత చిన్న చికెన్ ముక్క రైస్లో పెట్టుకొని ముక్క చాలా టెండర్గా ఉంటుంది. ఇక్కడ ట్రై చేయండి. ఇది నారిస్ టౌన్లో ఉంటుంది, ఫిలడెల్ఫియా సబర్బ్స్. పేరు వచ్చి తెలంగాణ స్పైస్ కిచెన్. మన ఇండియాలో తెలంగాణ స్పైస్ కిచెన్ హైదరాబాద్లో ఉంది కదా, వాళ్ళ ఫ్రాంచైజీ అనుకుంటా. ఇది చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇండియా చియర్స్. హలో మామ, ఫైనల్లీ ఇదైతే సెటప్ చేశాను. దీని అమ్మ, నేను ఇంటర్వ్యూ కూడా ఈ లెవెల్లో ప్రిపేర్ అవ్వలేదు. ఎంత కష్టపడాల్సి వచ్చిందంటే ఇది సెటప్ చేయడానికి. చాలా టార్చర్ ఉంది. అసలు ఫస్ట్ టైం గిమ్మల్ వాడడం వల్ల నాకు అసలు ఏం అర్థం కాలేదు. అన్నీ స్లోగా వీడియోస్ చూసి DJIలోనే ట్యూటోరియల్స్ ఉంటే అవి చూసి సెటప్ చేశాను. అండ్ నాకైతే మామూలుగా నచ్చలేదు. ఇది యాక్టివ్ ట్రాకింగ్ ఉంది. మనం ఎటు తిప్పితే, నేను ఎటు వెళ్తే అటు ఆటోమేటిక్గా అదే ట్రాక్ అయిపోతుంది, నన్ను ఫాలో అయిపోతూ చూసుకుంటుంది. అదైతే క్రేజీ ఫీచరు. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో దీనికి నీట్గా దీన్ని ఎలా వాడాలి ఏంది అనేది క్లియర్గా చెప్తాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చింటే డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు విన్ ఇన్ ట్రబుల్. బాయ్.